ఓం నమో నారాయణాయ. ఇక్కడ ఒక ధర్మ సందేహం మనకి ఉంది. అది ఏమిటంటే, బ్రహ్మ రాసినటువంటి రాతను మార్చగలమా అని. అయితే అది సాధ్యం అవుతుంది అని మనకి కొన్ని పురాణాలు చెప్తున్నాయి. ఎలా సాధ్యం? కొంతమందికి సందేహాలు కూడా ఉన్నాయి. మనం పుట్టక ముందు మనకు బ్రహ్మ తలరాతను రాసి పెడతాడు. ఇప్పుడు మనం ఏం చేస్తే ఏమి లాభం అని కొంతమంది వాళ్ళు అపోహతో ఉంటారు. అది మనం పుట్టేటప్పుడే బ్రహ్మ మన తలరాతను రాసేస్తాడు కదా, మరి మనం పూజలు చేసే ప్రయోజనం ఏముంది అని కొంతమందికి సందేహం మాత్రం వస్తుంది. కానీ బ్రహ్మ నేను రాసే రాతను నేను కూడా మార్చే శక్తి నాకు లేదు. మీరు మీ ఉపాసనతోటి మార్చుకోగలుగుతారు. ఉదాహరణకు, పూర్వం విభీషణుడనే రాజుకు 50వ ఏట మరణగండం ఉంది. అతడు ఒక గురువు దగ్గరకు వెళ్ళి, అయ్యా, నా మరణం దగ్గరకు వచ్చింది, ఆ మరణం నుంచి నేను తప్పుకునేది ఎట్లా అని చెప్పి అడిగాడు గురువుకి. అప్పుడు గురువు ఈ విధంగా చెప్పి, అయ్యా, నీవు భగవంతుని యొక్క అర్చన నిర్మలమైన మనస్సుతో చేయి, తప్పకుండా నీవు మృత్యుంజయుడు అవుతావు అని చెప్పాడు. అప్పుడు ఆ విభీషణుడైన రాజు అది మనస్ఫూర్తిగా భగవంతుడి సన్నిధానంలో తను పూజలను చేస్తూ తన ఆయుష్ను పెంచుకున్నాడు. ఆ మృత్యుగండం నుంచి తప్పించుకున్నాడు. ఇక దుర్యోధనుడు 128 ఏళ్ల ఆయువు ఉన్నను ద్రౌపదిని జుట్టు పట్టుకుని దుశ్శాసనుడితో ఈడిపించడం వలన చేసినటువంటి పాపానికి 60 ఏళ్లకే ఆయన మరణించాడు. ఇది ఎలా అంటే, జపము, ధ్యానము, దానాలు, కర్మలతో తలరాతను మనం మార్చుకోవచ్చు. మనస్సులో నిరంతరం భక్తితో నిరంతరం భగవాను నామస్మరణ చేస్తే అంతా ఆ కృష్ణయ్యే చూసుకుంటాడు. ఇక ఏమీయును లేదు. దీనికి మరణం కోసం భయపడకూడదు. అది మనం భక్తితోనే సాధించుకోగలుగుతాం. కనుక మనిషికి భక్తి అంత ఉత్కృష్టమైనది, భగవత్ నామం అంత ఉత్కృష్టమైనది. అందుకే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే జై శ్రీమన్నారాయణ అని కామెంట్ చేయండి.